హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? మేము కాశీ నుంచి అయితే వచ్చేసామండి. కాశీ ప్రయాణం చాలా హాయిగా సాగిపోయిందండి. అండ్ నెక్స్ట్ ఇంట్లో పూజ కూడా చేసుకోవాలి కదండి, నాకు వీలు పడలేదు, దానివల్ల గ్యాప్ వచ్చింది. ఈరోజైతే పూజ చాలా హ్యాపీగా కంప్లీట్గా అయిపోయిందండి. నెక్స్ట్ పంతులు గారిని కూడా పిలిచి ఇంటి దగ్గర భోజనం పెట్టడం జరిగింది. పూజ కూడా చాలా హ్యాపీగా అయిందండి. మేమైతే అక్కడి నుంచి వచ్చినప్పుడు కాశీ నుంచి ఏదైనా గుర్తుగా తెచ్చుకోవాలి అని అంటారు కదండి, దానికోసం అయితే లక్ష్మీదేవి విగ్రహం, చిన్న ఏనుగులు సెట్ తీసుకున్నానండి. చాలా బాగున్నాయి అక్కడ బ్రాస్ ఐటమ్స్ అయితే. కాశీలో అయితే ది బెస్ట్ అయితే శారీస్ ఒకటి, నెక్స్ట్ ఈ బ్రాస్ ఐటమ్స్ అని కూడా చెప్పొచ్చండి. చాలా చాలా బాగున్నాయి. వెయిట్కి, కాస్ట్కి, క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి. నాకైతే నచ్చాయి. మీరైతే వెళ్తే మాత్రం, మీకు నచ్చితే మాత్రం మళ్ళీ తిరిగి రిటర్న్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము అక్కడ డ్రెస్సు, అంటే నాకు శారీస్ అవి కూడా మేము అక్కడే తీసుకున్నామండి. మా హస్బెండ్కి డ్రెస్ కూడా, సో అవి కూడా నేను అవే పెట్టడం జరిగింది. ఈ డ్రెస్ అయితే అక్కడదే అండి, సెట్ కూడా. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇవ్వడానికి కూడా అన్నపూర్ణదేవి విగ్రహాలు ఉంటాయి కదండి, అందరికీ తెలిసే ఉంటుంది. అవి ఒక 30 పీసెస్ సెట్స్ తీసుకున్నామండి. అంతేకాకుండా లక్ష్మీదేవి విగ్రహం అయితే చాలా బాగుందండి. వేరే ఎవరికో మ్యారేజ్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి గిఫ్ట్ కూడా తీసుకున్నారు మా హస్బెండ్ అయితే, ఇంకో 2 పీసెస్ సెట్. మేమైతే మా ఇంట్లోకి కొంచెం పెద్దవి తీసుకున్నాం, వాళ్ళకి కొంచెం చిన్న స్మాల్ సైజ్ అండి. చాలా చాలా బాగున్నాయి అక్కడ ఐటమ్స్ అయితే. 16 సోమవారాల వ్రతం పూజ చేయడం ఎంత ఇంపార్టెంటో, దాని తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఈ దీపం పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది వన్స్ మళ్ళీ గ్యాప్ వచ్చిందంటే, ఏమైనా ఆటంకం వస్తే మళ్ళీ చాలా చాలా గ్యాప్ వచ్చేస్తుందండి. లక్కీగా నాకు ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. రియల్లీ చాలా హ్యాపీ అండి. మేమైతే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు మా అత్తయ్య అన్నీ రెడీ చేసి ఉంచారండి. అండ్ పంతులు గారికి కూడా కాల్ చేసామండి. మార్నింగే నేను చేశాను, ఇలా భోజనానికి రావాలి అంటే ఆయన కూడా కాదనకుండా, లేననకుండా వచ్చారండి. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. కాశీ వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా పిండ ప్రదానం అంటే చేయాలంట పెద్దలకి. కానీ మేమేంటంటే అసలు చేయలేదండి. ఎందుకంటే మేము వెళ్ళింది ఈ శివలింగాలు కలపాలి అనే ఉద్దేశంతో కదండి వెళ్ళాం. కాబట్టి ఏంటంటే రెండు చేయొచ్చా లేదా, ఇది దైవ కార్యం, అది పితృకార్యం కదా, సో చేయొచ్చా లేదా అనే సందేహంతోనే ఉండిపోయాం. ప్రతిదానికి అందరినీ కాల్ చేసి అడుగుతాం పంతులు గారిని, బట్ ఇదైతే అడగలేదు. బట్ వచ్చాక కూడా చాలామంది చెప్పారు రెండు అలా చేసి ఉండాల్సింది అని. మేమైతే మిస్ అయ్యాం. బట్ మీరంటూ ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ చేయాల్సింది ఆ కార్యక్రమాలనే చేయాలంటండి. సో అందరూ ఫస్ట్ అవే చేయండి, తర్వాతనే పూజ కార్యక్రమాలకి వెళ్ళాలి. మేమైతే పంతులు గారికి భోజనం పెట్టామండి. అండ్ మాకు కలిగిన వరకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. చాలా చాలా హ్యాపీగా జరిగిపోయిందండి. తప్పకుండా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కాశీ వెళ్తే మాత్రం ఫస్ట్ చేయాల్సింది, ఫస్ట్ దర్పణం వదిలి పిండ ప్రదానం చేసి తర్వాతనే దర్శనానికి వెళ్ళాలంట. సో మీరెవరు కూడా మర్చిపోకుండా ఈ పనిని అయితే ఫస్ట్ చేయండి, తర్వాతే దైవ దర్శనానికి వెళ్ళండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.